బయటికెళ్ళామండి. బయటికెళ్తే అమ్మ చికెన్ పకోడీ తెచ్చిందనమాట. తెస్తే ఇంకా పిల్లలు గోల పెట్టేశారు. 2 ముక్కలే మిగిలినియి. ఆ 2 ముక్కలకి గుద్దులాడేసుకున్నారు. సరే ఇంటికెళ్ళి వండుతానులే నాన్న అంటే అప్పుడు ఒప్పుకున్నారు. ఇంటికొచ్చాక ఇంక వదులుతారా? వదలలేదనమాట. అమ్మ వండుతావా? వండవా? అయితే అప్పుడు ఇంక అప్పటికప్పుడు చికెన్ తెచ్చి వండాను. ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టాను. బట్ ఏటంటే మెయిను అల్లం వెల్లుల్లి పేస్టు ఫ్రెష్‌గా మనం రుబ్బుకుంటే టేస్టు హైలైట్‌గా మన షాప్‌లో కొనుక్కునేలాగా ఉంటది. కలర్స్ అవి అయితే నేనేమి ఎయను. కారం కూడా ఇంట్లో ఆడించిన కారమే ఏసి చేస్తాననమాట ఫ్రెష్‌గాను అప్పటికప్పుడు. అండ్ మాదైతే సూపర్‌గా వచ్చింది చికెన్ పకోడీ. నాకు కూడా చాలా ఇష్టం చికెన్ పకోడీ అంటే. సో, అందరం ఇలాగ ఎంజాయ్ చేసాం. కర్రీస్ కంటా చికెను నాకు పకోడీస్ అంటేనే ఇష్టం. పకోడీ ఫ్రైయే ఇష్టం చికెను. ఇగుర్లు, కర్రీస్ ఎంత చేసినా బాయిలర్ మాంసం వల్ల అదేంటో తెలీదు గానీ, నాకు టేస్ట్ అనిపించదు. అదే నాటుకోడనుకోండి, ఉప్పు, కారం పెట్టేసి పొయ్యి మీద పెట్టినా టేస్టొస్తది. ఇది ఏదైనా సరే 3 మంత్స్ పెరిగేది, 1 ఇయర్ పెరిగేది తేడా ఉంటది గదా! సో, అది. అండ్ మాదైతే ఈరోజు ఈవినింగ్ స్నాక్ చికెన్ పకోడీ అనమాట. అందరం బాగా ఎంజాయ్ చేసాం. మరి మీరేటి వండుకున్నారు? అండ్ నా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నన్ను సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. థాంక్ యూ.